ఎన్నో ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్న అన్నదమ్ములు. వారి ఇద్దరి మధ్య ఒక చిన్న అపార్థం. అప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే కథలోకి వెళ్ళిపోదాం. రావులపాలెం అనే ఊరిలో రంగారావు అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రంగారావు ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. వారికి అతి తక్కువ పొలమే ఉన్నప్పటికీ దానిని ఎంతో జాగ్రత్తగా వ్యవసాయం చేసి అభివృద్ధి చేసి దానికి రెండింతలు జోడించగలిగాడు. రంగారావు మొదటి నుంచి కష్టపడి పనిచేసే స్వభావం గల వ్యక్తి. రంగారావు తమ్ముడు గోవిందయ్య. రంగారావు గోవిందయ్య చిన్నతనం నుంచి ఎంతో కలిసిమెలిసి ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంగా ఉండేవారు. రంగారావు భార్య పెళ్ళైన కొన్ని రోజులకే మరణించింది. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి కూడా చేసుకోక తమ్ముడు కుటుంబంతోనే కలిసిమెలిసి జీవిస్తూ ఉండసాగాడు. గోవిందయ్య భార్య మీనాక్షి. మీనాక్షికి రంగారావు అంటే ఎంతో అభిమానం, గౌరవం. ఆ ఇంటికి తను వచ్చేసరికి ఆ ఇంట్లో అత్తమామలెవ్వరూ లేరు. తోటికోడలు కూడా అప్పటికే మరణించింది. రంగారావే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. అందువల్ల బావగారి కంటే కూడా ఒక తండ్రి స్థానంలోనే రంగారావును ఎప్పుడూ అనుకునేది మీనాక్షి. గోవిందయ్య కాస్త అమాయకుడు. పైగా అన్నగారే అన్ని విషయాలు చూసుకుంటూ ఉండడంతో గోవిందయ్యకు ఏ విషయమో పట్టించుకునే అవసరం ఎప్పుడూ రాలేదు. ఆ కాస్తో కూస్తో ఉన్న పొలాన్ని తన తెలివితేటలతో అభివృద్ధి చేయగలిగాడు రంగారావు. అది కాక అన్న మీదే ఆధారపడి అన్నీ అన్నయ్యే చూసుకుంటాళ్లే అన్న నిర్లక్ష్య ధోరణి కూడా ఒక విధంగా గోవిందయ్యలో ఏర్పడింది. గోవిందయ్య మీనాక్షిలకు ఒక్క కొడుకు. వాడు కూడా ఊర్లోనే ఉంటూ వ్యవసాయం పనులకు వాటికి సహాయం చేస్తూ అంతో ఇంతో అప్పుడప్పుడు పట్నం వెళ్ళి చదువుకుని వస్తూ ఉండేవాడు. ఏంటి బావగారు మీరు అసలు ఈ మధ్యన సరిగ్గా భోజనం చేయడమే మానేశారు. ఇలా తింటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంటి పని మీరే చేస్తూ ఉంటారు. భోజనం కూడా సరిగ్గా చేయకపోతే నీరస పడిపోరు. ఈ మధ్య తరచూ గమనిస్తున్నాను. వండిన అన్నం వండినట్టే వండిపోతుంది. అంతేకాని మీరు సరిగ్గా తినడం లేదు. అదేంటమ్మా అలా అనేసావు? ఇది వరకు బాగా కడుపు నిండా భోజనం చేయడానికి నేను ఇంకా చిన్నవాడినే చెప్పు. ఏళ్ళు గడిచే కొద్దీ వయస్సు మీద పడుతోంది. ఆ విషయం నాకు శరీరం గుర్తు చేస్తూనే ఉంది. అందుకే ఈ మధ్య మితంగా తినడం మొదలు పెట్టాను. నువ్వేమో ఇంత మాత్రానికి కోపగించుకుంటున్నావు. అయినా వండిందంతా నేనే తింటానా ఏమిటి? ఆహారం నిజంగా తింటాను అంటే ఎలా బావగారు? మీలా కష్టపడి పని చేసేవాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆహారం తీసుకోవాలి. ఇలా మీనాక్షి బావగారిని అభిమానంగా, గౌరవంగా చూసుకునేది. ఇలా ఉండగా ఒకరోజు రంగారావు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక ఆచారి ఉండేవాడు. అతను కొంత ఆయుర్వేద వైద్యం నేర్చుకుని చిన్న చితకా వ్యాధులకు, అనారోగ్యాలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. అతను ఆచారే కాక రంగారావుకు మంచి స్నేహితుడు కూడాను. మీనాక్షి పరుగును వెళ్ళి ఆచారి గారిని తీసుకొచ్చింది. ఇదిగో మీనాక్షి, ఈ రంగారావుకు ఆరోగ్యం బాగా పాడైపోయిందని నాకు అనిపిస్తోంది. ఎన్నేళ్ల నుంచి ఎరుగుతును ఎప్పుడు తన గురించి తాను పట్టించుకోక కష్టపడి పగలక రాత్రలుగా నానా కష్టాలు పడి పనిచేసేవాడు. ఎన్నిసార్లు చెప్పాలనుకున్నావు ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకోవాలి, కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటామని. ఏ రోజు నా మాట విననే లేదు. ఇప్పుడు చూడు, కాళ్ళు తిరిగి పడిపోవడం దాకా వచ్చింది పరిస్థితి. చెబితేనా వినడు. నువ్వే జాగ్రత్త తీసుకోవాలమ్మా. కాస్త కష్టపడకుండా విశ్రాంతిగా ఉండే ఏర్పాటు చెయ్యి. నేను చెప్తాను, అవి మాత్రమే ప్రతిరోజు వండి పెడుతూ ఉండు. ప్రశాంతంగా ఉందని, అప్పుడు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఆచారి గారి చెప్పిన మాటలకు మీనాక్షి సరేనంది. మనసులో ఎంతో బాధ కలిగింది మీనాక్షికి. తనను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అభిమానంగా కూతురులా చూసుకుంటున్న బావగారు
ఆరోగ్యం పాడై మంచం మీద పడేసరికి మీనాక్షికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎలాగైనా ఆయనకు ఇక నుంచి విశ్రాంతినివ్వాలని నిర్ణయించుకుంది మీనాక్షి. జరిగిన సంగతంతా భర్తతో కూడా చెప్పి బాధపడి ఇక నుంచి పనులన్నీ తననే చూసుకోమని, బావగారికి ఏ పని అప్పగిచ్చద్దని గట్టిగా చెప్పింది. కొడుకు రామును కూడా పిలిచి, ఇక నుంచి మీకేం కావాలన్నా నాన్నగారిని అడుగు, పెదనాన్నని అడగద్దు, అర్థమైందా? పెదనాన్నని విశ్రాంతి తీసుకొనివ్వాలి. ఆయన ఆరోగ్యం పాడైంది. అది కావాలి పెదనాన్న, ఇది కావాలి పెదనాన్న అంటూ ప్రతిదానికి ఆయన దగ్గరకు వెళ్ళవద్దు. అన్ని విషయాలు నాన్నని అడిగి తెలుసుకోండి, అర్థమైందా? ఏ విషయం గురించి పెదనాన్నకు చెప్పద్దు. రాము అసలే ఒట్టి అమాయకుడు. తల్లి చెప్పిన ఈ మాటల్లో అంతరార్థం ఏమిటో రాముకి ఏమాత్రం అర్థం కాలేదు. సరే, చెప్పింది మాత్రం చెప్పినట్టుగా బుర్రకెక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవార్లు అదే దిగులు పడుతూ గోవిందయ్య, మీనాక్షి క్షణమైనా నిద్రపోలేకపోయారు. తర్వాత రోజు పొద్దున్నే మీనాక్షి తొందరగా లేచి గోవిందయ్యను కూడా లేపి త్వరగా పొలానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మని తొందరపెట్టింది. గోవిందయ్య లేచి తయారై బయలుదేరుతూ ఉండగా పొలంలో పనిచేసే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, అమ్మ కొంచెం ఎంబేరో అయిపోతే పొలంలో పనిచేసిన వాళ్ళకి జీతాలు లెక్క కట్టాలి. ఈరోజు ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇప్పటికే ఆలస్యం అయిందని వాళ్ళు బాధపడుతున్నారు. కొంచెం పెద్దయ్యను పిలవండి. చూస్తున్నావుగా, పెద్దయ్య గారు పడుకున్నారు. నీకు కనిపించడం లేదా? ఇదిగో చిన్నయ్య గారు ఉన్నారుగా, ఈయనకు చూపించి లెక్క కట్టి డబ్బులు తీసుకో. ఇక్కడ ఇంత మనిషిని పెట్టుకుని పడుకున్న నెత్తిని లేపమంటున్నావేమిటయ్యా? అది కాదమ్మా, ఇటువంటి లెక్కలన్నీ ఎప్పుడు పెద్దయ్య చూసుకుంటారు కాబట్టి ఆయన లేపమని అడిగాను. నేను ఇప్పుడే పొలాలకు వెళ్ళే పని ఉంది కాబట్టి వెళుతూ డబ్బులు తీసుకుని వెళితే వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు కదా అని. అయినా ఇంతకాలం ఇవన్నీ పెద్దయ్య చూస్తున్నారు కదా, చెన్నై గారికి ఈ విషయాలు ఏమి తెలియదు కదమ్మా. తెలియకపోతే మాత్రం ఏమయ్యా, ఇప్పుడు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఇక నుంచి అన్ని విషయాలు చిన్నయ్య గారిని అడగండి. పెద్దయ్య గారిని ఏ విషయాలు అడగద్దు. ఏ పనైనా సరే చిన్నయ్య గారిని అడగండి. చిన్నయ్య గారు ఏం చెప్పి అది చేయండి, అర్థమైందా? చిన్నయ్య గారు ఎల్లకాలం చిన్నయ్య గారు లాగానే ఉండిపోతారా? ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి అందరికి జీతాలు ఇచ్చేసాయి. ఎంత మిగిలిందో లెక్క చెప్పి సాయంత్రం వచ్చేటప్పుడు చిన్నయ్య గారికి ఇచ్చేసాయి, తెలిసిందా? ఇలా మీనాక్షి మాటలు వినపడుతూనే రంగారావుకి నిద్ర నుండి మెళుకు వచ్చింది. కదలకుండా మీనాక్షి అంటున్న మాటలన్నీ ఆశ్చర్యంగా వింటూ అలాగే ఉండిపోయాడు రంగారావు. అసలు విషయం తెలియదు గనక మీనాక్షి అన్న మాటల్ని రంగారావు అపార్థం చేసుకున్నాడు. ఏమమ్మా, ఇక్కడే ఉన్నానుగా, నన్ను రేపితే నేను చూసుకుంటానుగా, ఎందుకు ఇంతలో అతను మీరు విసుక్కున్నావు పాపం? ఇక్కడే ఉంటే మాత్రం ఆ మాత్రం అతనికి డబ్బు ఇచ్చి జీతాలు లెక్క పెట్టించలేమా ఏమిటి బావగారు? మీరు పడుకోండి, ఏం పని ఉందని పొద్దున్నే లేచారు. ఇంతకాలం ఎవరూ లేవకుండా మీరే లేచి అన్ని పనులు చేసుకుని శ్రమ పడింది చాలు. ఇప్పుడు మీరు శ్రమ పడి పనిచేసి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని హాయిగా ఉండండి. ఎల్లకాలం మీరే కష్టపడాలంటే ఎలా కుదురుతుంది? ఇలా మీనాక్షి మాట్లాడిన మాటలు రంగారావుకు మరో విధంగా అర్థమయ్యాయి. అంతేలే, పెద్దవాడినైపోయాను, ఇక కష్టం చేసి బ్రతకలేను కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళకి భారం అయిపోయినట్టున్నాను. అందుకే తన భర్తకి అధికారం అప్పచెప్పడం కోసం తాపత్రయపడుతున్నట్టుంది అని బాధపడ్డాడు మనసులో. ఏరా రాము, ఏంటి పట్నం వెళ్ళి చదువుకోవడానికి ఏమైనా డబ్బులు కావాలా? నీకు ఏదైనా సహాయం కావాలా? చెప్పు. ఏంటి నాతో మాట్లాడుకున్నారే వెళ్ళిపోతున్నావు? నీతో ఎక్కువ మాట్లాడొద్దని, నిన్ను ఏ విషయాలు అడగొద్దని, ఇక నుంచి ఏం కావాలన్నా నాన్ననే అడగమని చెప్పింది మా అమ్మ. అందుకని ఇక నుంచి సహాయం కావాలన్నా, డబ్బులు కావాలన్నా
మా నాన్నే అడుగుతా పెద్దనాన్న. నిన్ను అడగాల్సిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా ఆ మూల పడుకో. రంగారావుకు అసలు విషయం తెలియదు గనక మనసంతా దిగులుతో నిండిపోయింది. చివరకు చిన్నతనం నుంచి తన సొంత కొడుకులా చూసుకుంటున్న రాము కూడా ఇలా మాట్లాడేసరికి రంగారావు బాధలో మునిగిపోయాడు. తన కష్టం చెప్పుకోవడం కోసం ఆచారి దగ్గరికి వెళ్ళాడు. చూసావా ఆచారి, ఇంతకాలం నా భార్య చనిపోయినా నా తమ్ముడు కుటుంబం కోసం కాయ కష్టం చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రాముని ఎప్పుడంటే అప్పుడు పట్టణం పంపించి చదివించుకోవడానికి డబ్బులు ఇస్తున్నాను. వాడికి చదువు సరిగ్గా అబ్బనే లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా తిరిగి అడగనే లేదు. అటువంటిది ఇప్పుడు నేను వాడికి భారం అయిపోయాను. అధికారం పెత్తనం తన భర్తకు అప్పచెప్పాలని నన్ను తప్పించాలని చూస్తోంది మీనాక్షి. ఇదేమాత్రమైన న్యాయంలో ఉందక్క? ఏం మాట్లాడుతున్నావు రంగారావు? అసలు కంగారు పడకుండా ఏం జరిగిందో నాకు చెప్పు. నీ తమ్ముడు భార్య ఎంత మంచిదో నీకు బాగా తెలుసు. అటువంటిది తన భర్తకు అధికారం ఇవ్వడం కోసం నిన్ను తప్పించాలని చూస్తోందని ఎలా అనగలిగావు అసలు నువ్వు? ముందు మీనాక్షి నిన్ను ఏమందో ఆ విషయాన్ని చెప్పు. ఇక నుంచి ఏ విషయాలు జరిగినా ఎవరైనా సరే చిన్నయ్యకే అన్ని చెప్పాలట. నాకు ఏ విషయాలు చెప్పడానికి వీల్లేదుట. మీ పొద్దున్నే లేచి పనులన్నీ చెయ్యక్కర్లేదు, ప్రశాంతంగా పడుకోండి, మా పనులు మేము చూసుకోగలం అని చెప్పింది. అంతేనా? ఇంకా ఉంది. రామును ఎరా నాతో మాట్లాడటం లేదు అంటే, మా అమ్మ నీతో మాట్లాడుతుంది పెదనాన్న, ఇక నుంచి ఏం కావాలన్నా మా నాన్నని అడుగుతాను, నీతో నాకు మాట్లాడే పని లేదు అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలరా? చిన్నప్పటి నుంచి తమ్మునిగా కాక నా కొడుకునే చూసుకున్నాను. ఇప్పుడు వీళ్ళకు అధికారం పెత్తనం కావాల్సి వచ్చింది. కావాలంటే తీసుకోమను, నాకేం అక్కర్లేదు. నేనేమన్నా పెత్తనం కోసం ఎంతకాలం కష్టపడ్డానా? కానీ మీనాక్షిని ఏ పూటైనా బావగారు అన్నట్టుగా ఉన్నానా? నా కూతురులాగా చూసుకున్నాను. ఇక కాకుండా నన్నే విజన్ దేహంగా వచ్చి నా భర్తగాన్ని అప్పగించమంటే ఆనందంగా అప్పగించేవాడిని. కానీ ఇలా దూరం పెట్టి నేను వాళ్ళకి భారం అయిపోయాను అన్నట్టు మాట్లాడటం మాత్రం నాకు చాలా బాధగా ఉందిరా. నువ్వు ఊరికే కంగారు పడకు రంగారావు. మొన్న నువ్వు ఉన్నట్టుండి కాళ్ళు తిరిగి పడిపోతే నీకు వైద్యం చేయడానికి నేను వచ్చాను కదా, అప్పుడే జాగ్రత్తగా చూసుకోమని విశ్రాంతిని ఇవ్వమని ఏ పనిలో అప్పచెప్పదని చెప్పాను. అందుకే మీనాక్షి ఎలా అనుంటుంది. ఇంత మాత్రానికి ఇలా ఆలోచించి బాధపడిపోవాలా? నాకు సర్ది చెప్పడం కోసం ఎంతో బాగా విషయం చెప్పి మొబ్బి పెడుతున్నావని నాకు అర్థం అవుతుంది. ఎందుకురా ఈ నాటకాన్ని? నేను ఉన్న విషయం నాకు చాలా కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే అదే మాట చెప్పాలి. అంతేగాని ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలవని, అన్ని విషయాలు చెన్నైకే చెప్పాలని చెప్పిందంటే ఏమిటి అర్థం? నువ్వు వెనకేసుకు రాకు. నాకు విషయం అర్థం అవుతోంది. నాకేం బాధ లేదురా. వాళ్ళకి అన్నీ అప్పగించి నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. నాకెవరున్నారని? నా భార్య ఎప్పుడో చనిపోయింది, పిల్లలా లేరు. ఇంత మాత్రం దానికి నేను దేనికోసం ఈ తాపత్రయం? వాళ్ళ కోసమైతే కష్టపడింది. వాళ్ళని తీసుకొని నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. మరుసటి రోజు పొద్దున్నే రంగారావు ఇంట్లో కనపడకపోయేసరికి మీనాక్షి కంగారుగా గోవిందయ్య దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ రంగారావు కోసం వెతకడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఎంత వెతికినా రంగారావు ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియలేదు. పొలానికి కూడా వెళ్ళినట్టుగా అనిపించలేదు. ఇప్పుడు ఆచార్య దగ్గరకు వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఆచారి గారు, మా బావగారు ఏమన్నా ఇటువైపు వచ్చారా? పొద్దు నుంచి ఆయన కనిపించడం లేదండి. మా కాలు చెయ్యి ఆడడం లేదు. మాతో చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. మీరు కానీ ఆయన ఏదైనా వెళుతూ ఉండడం చూసారా? దయచేసి చెప్పండి. వెళుతూ ఉండగా చూడలేదు కదమ్మా. ఈయన మాత్రం నా దగ్గరకు వచ్చి ఇక ఇంట్లో నాకు ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను అని మాత్రం చెప్పాడు. మీనాక్షికి ఏమాత్రం అర్థం కాలేదు.
అప్పుడు ఆచారి మీనాక్షిని తను రంగారావుని ఏ ఏ మాటలు అన్నదో జరిగినవేమిటో అన్ని విషయాలు అడిగాడు. ఏమీ లేదండి, విశ్రాంతిగా ఉండండి, పొద్దున్నే లేవడం ఎందుకు, ప్రశాంతంగా పడుకోండి, అన్ని పనులు మేము చూసుకుంటాం, ఏ విషయాలైనా సరే మీ తమ్ముడు గారు చేయగలరు అని చెప్పారు. అయినా మీనాక్షి, నేను విశ్రాంతిని ఇచ్చి శ్రమ లేకుండా చూసుకోమని చెప్పాను, అంతేగాని ఆయన బాధ పెట్టమని చెప్పలేదు కదా. విశ్రాంతి తీసుకోమని చెప్పడానికి బదులు మా పనులు మేము చూసుకుంటాం, మీరు జోక్యం చేసుకోవద్దు అని చెబితే అవతల మనిషికి ఎలా అర్థమవుతుందమ్మా? ఆ మాత్రం నీకు తెలియలేదు. ఇంత తెలివైన దానివి, నువ్వన్న మాటలన్నీ తను అపార్థం చేసుకున్నాడు. మీ ఇద్దరికి తను భారం అయిపోయానేమో. పెద్ద వయసుకు వచ్చేసాడు కనుక మీరు చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారేమో, అలాగే పెత్తనం అధికారం మీరు తీసుకోవాలనుకుంటున్నారేమో అని భ్రమపడి ఊరొదిలి వెళ్ళిపోతాడని నాతో చెప్పాడు. బహుశా ఆ రోజు వెళ్ళిపోయి ఉంటాడు. విశ్రాంతిగా ఉంటేనే మనిషి మనకి దక్కుతారు, లేదంటే ఏమైపోతారో అన్న భయంతో అలా చెప్పాను, అంతేగాని మరొక ఉద్దేశం ఏమీ లేదు ఆచార్య గారు. మీరే చెప్పండి ఆచార్య గారు, నేను ఎప్పుడైనా ఆయన్ను బావగారి లాగా చూసుకున్నానా? నా సొంత తండ్రిలా చూసుకున్నాను. ఏ రోజు ఆయన భారం అని మాకు అనిపించదు. ఆయనే కానీ లేకపోతే మేము ఇలా ఉండగలిగే వాళ్ళమా? మీరు ఆయనకు అనారోగ్యం ఉంది, జాగ్రత్తగా చూసుకోకపోతే చేయి దాటిపోతుంది అని చెప్పడం వల్లనే మేము అలా ప్రవర్తించాల్సి వచ్చింది. అయ్యో, ఎంత పని అయింది. మేము తన ఆరోగ్యం కాపాడడం కోసం చెప్పామే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేదు ఆచార్య గారు. అన్న ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. మా ఇంటికి తనే పెద్ద దిక్కు. తను లేకుండా మేము ఉండగలమో చెప్పండి? నాకు ఏ విషయాలు తెలియదని నేను ఎప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే అటువంటి అన్నయ్య ఉండగా నాకు భయం ఎందుకు? నిజానికి నేనే చాలా అదృష్టవంతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం రాకుండా, ఏ శ్రమ తెలియకుండా తనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి నానా కష్టాలు పడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఇంటి బాధ్యతలు అన్నయ్య తీసుకుని నన్ను కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు. అటువంటి అన్నయ్యను ఎవరైనా మారు అనుకుంటారా? అలా అనుకుంటే మా కళ్ళు పోతాయి. ఏదో ఆయనను శ్రమ పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలనేదే మా ప్రయత్నం. ఒకవేళ మేము ఆరోగ్యం చూసుకోవాలి, వదిలేవి చెయ్యొద్దు అని చెబితే ఆయన మా మాట వినరు. అది చేయకుండా ఆయన ఉండలేరు. నా ఆరోగ్యానికి ఏం బాధ అనుకుంటూ నిర్లక్ష్యం చేసి అన్నిటిలోకి వెళ్ళిపోతారు. అందుకనే అలా చెబితే వినరని కొంచెం కటువుగా మాట్లాడాం. ఇంత మాత్రానికి అలా అపార్థం చేసుకుని వెళ్ళిపోతాడని నేను ఊహించనే లేదు. చాచా, ఎంత మహాపాపం చేశాం. ఇటువంటి అన్నదమ్ముల్ని నేను ఎప్పుడు చూసేరుగను. అన్నంటే తమ్ముడికి, తమ్ముడంటే అన్నకు ఎంత గొప్ప అనుబంధం. ఇటువంటి వారిని విడదీయాలని చూస్తానా? అధికారం తెత్తనం ఎవరి చేతిలో ఉంటే ఏముంది? చచ్చా, నేను వాటి గురించి ఆలోచించే మనిషిని కాదండి. మీకైనా ఎప్పుడైనా అలా అనిపించిందా? కానీ మా బావగారు నన్ను అలా అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతలో తలుపు చాటు నుండి వీరి సంభాషణ అంతా వింటున్న రంగారావు బాధపడుతూ బయటికి వచ్చాడు. అయ్యో, బాధపడకండి అమ్మా, మీరు చెప్పిందంతా నిజమే. నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. 4 మాటలు కటువుగా మాట్లాడేసరికి నన్ను పక్కన పెట్టి ఇల్లు మీరు అధికారంలోకి తీసుకోవాలనుకుంటున్నారని భ్రమపడ్డాను. ఈ ఆచారి ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. అందుకే నేను వెళ్ళిపోతానంటే పట్టుబట్టినని ఇక్కడ ఆపి అసలు విషయం ఏమిటో వినమని దాక్కోమని చెప్పాను. నిజమైన స్నేహితుడంటే మీరే. నిజమే మీనాక్షి, నిన్ను కూడా నేను ఎప్పుడు కూతుర్లాగానే భావించాను. అసలు నాకు అమ్మని చూడకుండా నేను రోజైనా గడపకుండా మా అనుబంధం ఎన్నటికీ ఎవ్వరూ విడదీయలేనిది. ఈ విషయం తెలిసి కూడా ఇలా పొరపాటు పడ్డానే అని బాధగా ఉంది.
పోనీలే అన్నయ్య, ఏదో ఒక రకంగా నువ్వు ఊరు దాటి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నావు. మాకు అంతే చాలు. మేము ఎందుకు ఇలా ప్రవర్తించామో నీకు తెలిసింది కదా. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. నువ్వు లేకపోతే మేము బ్రతకలే. విశ్రాంతిగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. రంగారావు కూడా అందుకు అంగీకరించాడు. తనకు పెద్దగా ఇష్టం ఉన్నా లేకపోయినా తన వాళ్ళ కోసం. వాళ్ళ అనుబంధం చూసి ఎంతగానో మురిసిపోయాడు. కష్టాలు అపార్థాలు ఎన్నో రకాలుగా రావచ్చు, కానీ తొందరపడక నిజానిజాలు తెలుసుకుని అనుబంధాన్ని నిలబెట్టుకోవాలి. ఇలా వీరి అనుబంధం కలకాలం సంతోషంగా కొనసాగింది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.